సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది నెమలి. కానీ కొన్నిసార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే పాముకి ప్రతీక అంటారు. ఏదైనా పాపాలు దోషాలు ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శిస్తే ఏదైనా నాగదోషాలు అలా ఉన్న తొలగిపోతాయి అని అంటారు. అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాముకి ఉన్న సంబంధం ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం వాసుకి అంటే పాములకు అధిపతి ఒకసారి తపస్సు చేశాడు. కానీ గరుడు విష్ణువు వాహనము వాసుకిని ఎప్పటికప్పుడు హింసిస్తూనే ఉండేవాడు. అసలు తపస్సు చేయడానికి వీలుండేది కాదు. భయంతో వాసుకి పరమశివుని ఆశ్రయించాడు. అప్పుడు శివుడు వాసుకితో ఇలా అన్నాడు, నా కుమారుడు సుబ్రహ్మణ్యుడు నీకు ఎల్లప్పుడూ కాపాడుతాడు అని చెప్తాడు. అప్పుడు వాసుకి సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తాడు. స్వామి వాసుకిని తనతో పాటు ఉండేలా అంగీకరించాడు. అలా వాసుకి సుబ్రహ్మణ్య స్వామితో కలిసి కుక్కే కనకగిరి పర్వతం అడుగున ఆశ్రయం పొందాడు. దాన్ని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని కూడా అంటారు. ఇది కర్ణాటకలో ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వాసుకితో ఇద్దరు కలిసి ఒకే రూపంలో పూజింపబడతారు అనమాట. ఆలయంలో గర్భగుడిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కింద వాసుకి అంటే నాగరాజు రూపం కూడా ఉంటుంది. ఇక్కడ ప్రత్యేక పూజ సర్ప సంస్కార అశ్లేష బలి ఇక్కడ ప్రత్యేక పూజగా చేస్తారు. ఇక్కడ ఏదైనా నాగదోషం ఉన్నా సర్పశాపం ఉన్నా ఇలాంటివి ఏవి ఉన్నా కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. దీనిని సర్ప సంస్కార లేదా అశ్లేష బలి అని అంటారు. ఈ పూజ ద్వారా సర్పదోషం తొలగిపోతుందని విశ్వాసం కూడా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే సర్ప రక్షకుడు, పాముల భయం సర్పశాపం నాగదోషం తొలగించే దేవుడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాసుకి నాగుడు కలిసి ఉన్న ఏకైక క్షేత్రమే ఈ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ ఆలయాన్ని దర్శించిన వాళ్ళకి సర్పభయం నుండి విముక్తి పొందుతారు. ఇలాగే ఇంకొకటి ఆంధ్రాలో కూడా ఉంటుంది. అది వచ్చేసి నందివర్గం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అది మళ్ళీ చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో.